మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కొందరు స్టూడెంట్స్ జస్ట్ కొన్ని గంటలు మాత్రమే చదివి ఎగ్జామ్ లో టాప్ చేస్తారు. కానీ ఇంకొంతమంది రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడినా కూడా జస్ట్ పాస్ అవడానికి చాలా ఇబ్బంది పడతారు. మీరు ఎప్పుడైనా ఫ్రస్ట్రేటెడ్ గా, స్ట్రెస్డ్ గా, లేక స్టడీస్ లో స్టక్ అయిపోయా అని ఆలోచిస్తే ట్రస్ట్ మీ, ఇది మీ తప్పు కాదు. మీరు కరెక్ట్ వేలో చదవడం ఎప్పుడు నేర్చుకోలేదు అంతే. కానీ ఒక సీక్రెట్ ఫార్ములా ఉందని నేను చెప్తే కేవలం కొంతమంది స్టూడెంట్స్ కి మాత్రమే తెలిసిన ఫార్ములా అది ఎంత పవర్ఫుల్ ఫార్ములా అంటే ఒక యావరేజ్ స్టూడెంట్ ని కూడా జీనియస్ లా మార్చేస్తుంది. నమ్మట్లేదా? అయితే జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఈ 8 జాపనీస్ టెక్నిక్స్ నేర్చుకున్నాక దెర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్. ద హార్ష్ ట్రూత్ అబౌట్ స్టడీయింగ్. నువ్వు ఎందుకు అసలు స్ట్రగుల్ అవుతున్నావు? మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ రాంగ్ వేలో చదువుతారు. ప్రూఫ్ కావాలా? నువ్వు ఎప్పుడైనా ఎంటైర్ చాప్టర్ ని చదివి ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఎగ్జామ్ లోకి వెళ్ళగానే మొత్తం మర్చిపోతావు. అలా ఎప్పుడైనా నీకు జరిగిందా? లేదనంటే టైం టేబుల్ ప్రిపేర్ చేసి ఈసారి ఫాలో అవుతా అని చెప్పి నీకు నువ్వు ప్రామిస్ చేసుకుని 3 రోజుల తర్వాత అన్వేష్ లాగా బ్రేక్ చేస్తారా? లేదా ఫోకస్ చెయ్యాలి అని చెప్పి ట్రై చేసి గంటల కొద్దీ ఫోన్ ని స్క్రోల్ చేస్తూ వేస్ట్ చేస్తారా? ఈ క్వశ్చన్స్ లో దేనికైనా మీ ఆన్సర్ ఎస్ అయితే బ్యాడ్ న్యూస్. మీ స్టడీ మెథడ్ అస్సలు బాలేదు. అది మీకు కూడా తెలుసు. ఇది ఫిక్స్ చేయకపోతే మీరు ఎప్పుడు టాప్ కి రీచ్ అవ్వలేరు. కానీ గుడ్ న్యూస్ ఏంటి అంటే జాపనీస్ వాళ్ళు ఈ ప్రాబ్లం కి ఆల్రెడీ ఒక సొల్యూషన్ ని కనిపెట్టారు. వాళ్ళు ఒక అడ్వాన్స్డ్ సిస్టమ్ ని ఫాలో అవుతారు. దీనివల్ల లెర్నింగ్ ఆల్మోస్ట్ ఎఫర్ట్లెస్ గా ఉంటుంది. జాపనీస్ లో స్టడీ హార్డ్ అని ఎవరు చెప్పరు, స్టడీ స్మార్ట్ అని చెప్తారు. అది నేనెప్పుడు మీకు నేర్పిస్తా. జస్ట్ ఇమాజిన్, సగం టైంలోనే చదివి డబుల్ మెమరీతో గుర్తుపెట్టుకోగలిగితే ఇన్స్టెంట్ ఫోకస్, ఈజీ రీకాల్, ఫోర్స్ చేయకుండానే మోటివేషన్ వస్తుంది. ఇవన్నీ కూడా పాసిబుల్. కానీ ఆ 8 జాపనీస్ టెక్నిక్స్ నేర్చుకుంటే మాత్రమే. నేను మీకు ముందే వార్న్ చేస్తున్నా, వన్స్ మీరు ఈ సీక్రెట్ ని అప్లై చేస్తే మీ స్టడీస్ ఎప్పటికీ మారిపోతాయి. మీరు మిగతా స్టూడెంట్స్ మీద అన్ఫేర్ అడ్వాంటేజ్ ని పొందుతారు. సో జాపనీస్ స్టూడెంట్స్ కోడ్ ని అన్లాక్ చేసి టాపర్ అవ్వాలని అనుకుంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే సీక్రెట్ నెంబర్ 8 దానికి యావరేజ్ స్టూడెంట్ ని కూడా జీనియస్ లా చేసే పవర్ ఉంది. సో విత్ దట్ బీయింగ్ సెడ్, సీక్రెట్ నెంబర్ 1, కైజిన్, ద 1% రూల్. కైజిన్ అంటే జాపనీస్ ఫిలాసఫీలో కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అని అర్థం. పెద్దగా అన్రియలిస్టిక్ స్టడీ ప్లాన్స్ బదులు జాపనీస్ స్టూడెంట్స్ జస్ట్ రోజుకి 1% బెటర్ అవ్వాలి అనే దానిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తారు. మరి దీన్ని ఎలా అప్లై చేయాలి అని అంటే, రోజుకి 15 గంటలు చదవడానికి ఫస్ట్ రోజు నుంచే చాలా ఇబ్బంది పడిపోయి అలిసిపోయే బదులు 30 మినిట్స్ డీప్ ఫోకస్ తో స్టార్ట్ చేసి స్లోగా దాని ఇంటెన్సిటీని ఇంక్రీజ్ చేయాలి. ఒక సబ్జెక్ట్ లో నువ్వు స్ట్రగుల్ అవుతున్నావు అని అంటే అన్ని ఒకేసారి మాస్టర్ చేయడానికి ట్రై చేయకుండా ఒక వీక్నెస్ ని ఒకసారి ఫిక్స్ చేయాలి. నీ స్టడీ ఏరియా రోజుకి 1% బెటర్ చేయాలి. బెటర్ లైట్, లెస్ డిస్ట్రాక్షన్స్, నీట్ ఆర్గనైజేషన్స్, ఇవన్నీ కూడా ఉండాలి. ఇది ఎలా వర్క్ అవుతుందంటే, మీ బ్రెయిన్ కి సడన్ ప్రెజర్ కన్నా చిన్నగా కన్సిస్టెంట్ చేంజ్ అనేది ఈజీగా అడాప్ట్ చేసుకోగలుగుతుంది. టైం తో పాటు అది హ్యూజ్ రిజల్ట్స్ ని ఇస్తుంది. సీక్రెట్ నెంబర్ 2, ప్రోమోడోరో టెక్నిక్, జాపనీస్ ఫోకస్ సిస్టమ్. దీన్ని అరవింద సమేత వీరరాఘవ ఆ సినిమాలో ఆల్రెడీ యూజ్ చేశారు. దాన్ని ఎన్టీఆర్ గారు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దీన్ని షార్ట్ కట్ లో చెప్తా. జాపనీస్ స్టూడెంట్స్ గంటల కొద్దీ డిస్ట్రాక్షన్స్ లేకుండా చదవరు. వాళ్ళు ఫోకస్, స్టడీ బర్స్ట్ అనే టెక్నిక్ ని యూజ్ చేస్తారు. ఈ పొమోడోరో రోల్ లో 25 మినిట్స్ పాటు డీప్ స్టడీ, తర్వాత 5 మినిట్స్ బ్రేక్. మరి దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే, టైమర్ సెట్ చేసుకుని 25 మినిట్స్ పాటు ఫుల్ కాన్సన్ట్రేషన్ తో ప్రపంచాన్ని మర్చిపోయి ఫోన్ కూడా టచ్ చేయకుండా కంటిన్యూగా చదవాలి. ఆ తర్వాత 5 మినిట్స్ పాటు బ్రేక్ తీసుకోవాలి. అంటే స్ట్రెచింగ్స్ చేయడం, వాటర్ తాగడం ఇలాంటివి. ఫోన్ స్క్రోలింగ్ కాదు. ఇలా 4 టైమ్స్ రిపీట్ చేశాక 15 to 20 మినిట్స్ పాటు లాంగ్ బ్రేక్ ని తీసుకోవాలి. ఇది ఎలా వర్క్ అవుతుంది అని అంటే, హ్యూమన్ బ్రెయిన్ అనేది లిమిటెడ్ టైం వరకు మాత్రమే ఇంటెన్స్ ఫోకస్ ని మెయింటైన్ చేయగలదు. ఈ టెక్నిక్ అనేది బర్న్అవుట్స్ ని అవాయిడ్ చేసి మెమరీని ఇంప్రూవ్ చేస్తుంది. సీక్రెట్ నెంబర్ 3, ఫెన్మాన్ టెక్నిక్, ఫాస్ట్ లెర్నింగ్, స్ట్రాంగ్ మెమరీ. జాపనీస్ స్టూడెంట్స్ జస్ట్ రీడింగ్, మెమరైజింగ్ దీనిపైన ఫోకస్ చేయరు. వాళ్ళు ఫిన్మాన్ టెక్నిక్ ని యూజ్ చేస్తారు. మరి దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే, ఒక టాపిక్ ని సెలెక్ట్ చేసి చిన్న పిల్లడికి చెప్తున్నట్లు సింపుల్ వర్డ్స్ తో నీకు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసుకో. ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే డిఫరెంట్ పార్ట్స్ ని మళ్ళీ నేర్చుకో. కాంప్లెక్స్ వర్డ్స్ ని వాడకుండా ఎక్స్ప్లెనేషన్ చేయగలిగే సింపుల్ వర్డ్స్ ని యూజ్ చెయ్యి. ఇలా మీరు దేన్నైనా టీచ్ చేయడం వలన అది బ్రెయిన్ ని డీప్ అండర్స్టాండింగ్ కి ఫోర్స్ చేస్తుంది. దీనివల్ల ఆల్మోస్ట్ మర్చిపోయే ఛాన్సే ఉండదు. సీక్రెట్ నెంబర్ 4, యాక్టివ్ రీకాల్, సీక్రెట్ మెమరీ హ్యాక్. మోస్ట్ స్టూడెంట్స్ టెక్స్ట్ బుక్ ని మళ్ళీ చదువుతారు, హైలైట్స్ చేస్తారు. జాపనీస్ స్టూడెంట్స్ టెస్ట్ చేస్తారు. మరి దీన్ని ఎలా యూజ్ చేయాలని అంటే, రీడింగ్ బదులు అంటే మళ్ళీ చదివే బదులు
బుక్ ని క్లోజ్ చేసేసి ఏం నేర్చుకున్నావో రీకాల్ చేసుకో. ఫ్లాష్ కార్డ్స్ ని యూజ్ చెయ్యి. ఒకవైపు క్వశ్చన్స్, ఇంకోవైపు ఆన్సర్స్. నైట్ పడుకునే ముందు రోజు నేర్చుకున్న దాన్ని క్విక్ గా క్విజ్ చెయ్యి. మీకు క్విజ్ ని ఎలా చేయాలి అని తెలియకపోతే జెమినీ అనేది మనకి ఏఐ ఫ్రీగానే ఉంటుంది, గూగుల్ జెమినీ. దానిలో టేక్ మీ ఏ క్విజ్ ఆఫ్ దిస్ టాపిక్ అని చెప్పి అడిగితే అది మీరు అడిగిన 10 క్వశ్చన్స్ అయితే 10 క్వశ్చన్స్ క్విజ్ లో ఇస్తుంది. దాని ద్వారా మీరు క్విజ్ ని యూజ్ చేయొచ్చు. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే మెమరీని మజిల్ లాగా ట్రైన్ చేస్తుంది. దీనివల్ల సబ్జెక్ట్ అనేది స్ట్రాంగ్ గా రిటైన్ అవుతుంది. సీక్రెట్ నెంబర్ 5, రూల్ ఆఫ్ 3. బ్రెయిన్ ఓవర్లోడ్ ని అవాయిడ్ చేయడానికి జాపనీస్ స్టూడెంట్స్ ఒక రోజు 3 మేజర్ టాపిక్స్ కన్నా ఎక్కువగా నేర్చుకోరు. మరి దీన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే మార్నింగ్ హార్డెస్ట్ సబ్జెక్ట్. బ్రెయిన్ అనేది ఫ్రెష్ గా ఉంటుంది కాబట్టి ఆ టైంలోనే హార్డెస్ట్ సబ్జెక్ట్ ని చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ మీడియం డిఫికల్టీ సబ్జెక్ట్. ఆ తర్వాత ఈవినింగ్ ఈజీ సబ్జెక్ట్ ఆర్ నువ్వు ఎంజాయ్ చేసే టాపిక్. మరి ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే బ్రెయిన్ కి లిమిటెడ్ డీప్ లెర్నింగ్ కెపాసిటీ అనేది ఉంటుంది. ఇది మెంటల్ ఫెటిగ్ ని ప్రివెంట్ చేస్తుంది. ఇలా మీరు డిఫికల్ట్ సబ్జెక్ట్స్ నుంచి ఈజీ సబ్జెక్ట్స్ కి అలా చేంజ్ అవుతూ ఉండడం వలన ఇది మెంటల్ ఫెటిగ్ ని ప్రివెంట్ చేస్తుంది. సీక్రెట్ నెంబర్ 6, ఏఐ పవర్డ్ స్టడీ. టెక్నాలజీని స్మార్ట్ గా వాడటం. జాపనీస్ ఏఐ లెర్నింగ్ లో లీడర్స్ లో ఉంటారు. స్టూడెంట్స్ ఏఐ టూల్స్ ని ఎఫిషియెంట్ గా వాడతారు. మరి దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే చాట్ జీపీటీ, క్వారా, గూగుల్ బ్రాండ్, జెమినీ ఇలాంటి ఏఐ ట్యూటర్స్ తో డిఫికల్ట్ టాపిక్స్ ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయించుకోవచ్చు. స్పీచ్ టు టెక్స్ట్ యాప్స్ తో నోట్స్ ని ఈజీగా రాసుకొని దాన్ని మీకు నచ్చిన చోట సేవ్ చేసుకోవచ్చు. అనికి ఇలాంటి ఏఐ ఫ్లాష్ కార్డ్స్ ని యూజ్ చేసి మెమరీని బూస్ట్ చేసుకోవచ్చు. మరి ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే ఏ అనేది మనకంటే స్పీడ్ గా ఉండడం వలన అది మనం అనవసరంగా వేస్ట్ చేసే టైం ని రిమూవ్ చేసేస్తుంది. దీనివల్ల కాన్సెప్ట్స్ అన్ని సింపుల్ గా వచ్చేస్తాయి. దాంతో పర్సనలైజ్డ్ లెర్నింగ్, మీకు అవసరమైన టాపిక్ ని మీకు అర్థమయ్యే విధంగా అది నేర్పడంలో హెల్ప్ చేస్తుంది. సీక్రెట్ నెంబర్ 7, సోచు రియోకు. ఎక్స్ట్రీమ్ ఫోకస్ ఆర్ట్. సోచు రియోకు అంటే డీప్ ఫోకస్ ఎబిలిటీ. ఈ టెక్నిక్ ని యూజ్ చేసి జాపనీస్ స్టూడెంట్స్ డిస్ట్రాక్షన్స్ లేకుండా లాంగ్ టైం వరకు అలా చదువుతూ ఉండగలుగుతారు. మరి ఇది ఎలా ఇంప్రూవ్ చేయాలి అంటే డిస్ట్రాక్షన్స్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేయాలి. ఫోన్, సోషల్ మీడియా, నాయిస్ అన్నిటిని రిమూవ్ చేసేసి ఫారెస్ట్ యాప్, కోల్డ్ టర్కీ లాంటి యాప్స్ తో డిస్ట్రాక్టింగ్ సైట్స్ ని బ్లాక్ చేయాలి. చదవడానికంటే ముందు షార్ట్ మెడిటేషన్ ఆర్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఇది ఎందుకు వర్క్ అవుతుంది, ఎలా వర్క్ అవుతుంది అని అంటే ఈ టెక్నిక్ లో మనం ఫోకస్ ని ఎక్కువగా ట్రైన్ చేస్తాం. అలా చేయడం వలన మెంటల్ స్టామినా అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీని వలన దేన్నైనా సరే మనం ఫాస్ట్ గా ఇంకా బెటర్ గా నేర్చుకోగలుగుతాం. సీక్రెట్ నెంబర్ 8, నియమవాసి. కన్సిస్టెన్సీ స్ట్రాటజీ. నియమవాసి అంటే ఏదైనా మొక్కని నాటడానికంటే ముందు భూమిని ప్రిపేర్ చేయడం లాంటిది. ఈ టెక్నిక్ ని యూజ్ చేసి జాపనీస్ స్టూడెంట్స్ అడ్వాన్స్ లో ప్లాన్ చేసుకుంటారు. దీని వలన వాళ్ళకి ఒక్కసారి ఓవర్వెల్మింగ్ ఫీలింగ్ అనేది రాకుండా వాళ్ళు ముందు జాగ్రత్త పడతారు. మరి దీన్ని ఎలా అప్లై చేయాలని అంటే వీక్ స్టార్టింగ్ లోనే ఈ వీక్ లో ఏం కవర్ చేయాలి అనే టాపిక్స్ ని ఒక దగ్గర రాసుకోవాలి. ప్రతిరోజు నైట్ పడుకునే ముందు రేపు ఏం చదవాలో ముందే డిసైడ్ చేసుకోవాలి. పెద్ద పెద్ద గోల్స్ ని చిన్న చిన్న స్టెప్స్ లో బ్రేక్ చేయాలి. దీన్ని పాటించడం వల్ల ప్లానింగ్ స్ట్రెస్ ని అది రిమూవ్ చేస్తుంది, కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తుంది. దీంతో నువ్వు కూడా ఈ 8 జాపనీస్ సీక్రెట్స్ ని తెలుసుకున్నావు. కానీ హార్ష్ ట్రూత్ ఏంటి అంటే జస్ట్ తెలుసుకుంటే సరిపోదు. చాలా స్టడీ టిప్స్ ని వినే ఉంటావు, కానీ అప్లై చేసావా అంటే మాక్సిమం అది నోయే అవుతుంది. అదే ప్లేస్ లో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అనేవాళ్ళు ఫెయిల్ అవుతారు. టాపర్స్ కి యావరేజ్ స్టూడెంట్స్ కి మధ్యన డిఫరెన్స్ అనేది ఇంటెలిజెన్స్ కాదు, యాక్షన్. టాపర్స్ జస్ట్ విను ఊరుకోకుండా అప్లై చేస్తారు. సో నా ఛాలెంజ్ ఏంటి అని అంటే ఈ సీక్రెట్ టెక్నిక్స్ లో ఒక్కదాన్ని పిక్ చేసుకో. మొత్తం అన్ని కాదు, ఏదో ఒకదాన్ని. కైజిన్ అయినా పర్లేదు, యాక్టివ్ రీకాల్ అయినా పర్లేదు, ఏఐ పవర్ స్టడీ అయినా పర్లేదు, ఏదైనా సరే నీకు నచ్చింది తీసుకుని ఇవ్వాలే దాన్ని స్టార్ట్ చేయి. రోజుకి జస్ట్ 1% ఇంప్రూవ్ అయినా సరే కొన్ని నెలల్లోనే రిజల్ట్ అనేవి అన్బిలీవబుల్ గా ఉంటాయి. నెక్స్ట్ ఎగ్జామ్ ఇప్పుడే వస్తుందని ఒక్కసారి ఇమాజిన్ చేసుకో. నెక్స్ట్ ఎగ్జామ్ కి వెళ్ళేటప్పుడు ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అవుతావు. అన్ని కూడా ఈజీగా గుర్తొస్తుంటాయి. బయటికి వచ్చాక ఎగ్జామ్ ఫుల్ గా క్రాక్ చేసా అని క్లారిటీతో, ఫీలింగ్ తో, ఒక ప్రౌడ్ మూమెంట్ తో బయటకు వస్తావు. ఇదే స్మార్ట్ స్టడీయింగ్ ఉన్న పవర్. ఇప్పుడు చాయిస్ నీ చేతిలోనే ఉంది. ఇగ్నోర్ చేసి స్ట్రగుల్ కంటిన్యూ చేస్తావా లేదా యాక్షన్ తీసుకొని నీ ట్రూ పొటెన్షియల్ ని అన్లాక్ చేస్తావా? జాపనీస్ స్టడీ కోడ్ అనేది ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది. దాన్ని తెలివిగా యూజ్ చెయ్యి.